చెవులో దురద రావటానికే, నొప్పి రావటానికే ఎన్నో కారణాలు ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఇయర్, అంటే ఇక్కడ బయట ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ది ఇయర్లో చెవిలో వ్యాక్స్ ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ వర్షాకాలంలో, ఎండాకాలంలో ఒక్కొక్కసారి ఫంగస్ వస్తాయి. స్విమ్మింగ్ చేయటం వల్ల కూడా ఒక్కొక్కసారి వాటర్ లోపలికి వెళ్తే ఇన్ఫెక్షన్, పొల్యూటెడ్ వాటర్ ఉంటే దానివల్ల ఓటోమైకోసిస్ అని ఒక కండిషన్, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్స్టర్నల్ ఇయర్లో ఒక్కొక్కసారి డెవలప్ అవుతాయి. సో దానివల్ల కూడా చెవులో దురద వస్తుంది. అండ్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా అట్లా ఇచ్చింగ్ కానీ, దురద కానీ, నొప్పి కూడా రావచ్చు. ఇంకో కారణం ఏంటంటే చెవులో కురుపులు. సో ఎక్స్టర్నల్ ఇయర్లో ఈ కార్టిలేజ్ పార్ట్లో స్కిన్ చాలా, అక్కడ ఏదైనా మనం ఇయర్ బడ్స్ యూస్ చేస్తే, లేకపోతే ఫింగర్ పెట్టి క్లీన్ చేస్తే, అప్పుడు గోర్ తగిలి, లేకపోతే ఏదైనా స్టిక్స్ ఆర్ సంథింగ్ అట్లా యూస్ చేసి క్లీన్ చేస్తే అప్పుడు ఇంజురీ అయ్యి ఒక్కొక్కసారి చిన్న చిన్న కురుపులు లాంటివి డెవలప్ అవుతాయి. సో దానివల్ల కూడా చెవులో నొప్పి రావచ్చు, దురద రావచ్చు. సెకండ్ వి కమ్ టు ద మిడిల్ ఇయర్. సో మిడిల్ ఇయర్ అంటే కర్ణవేరి ఉంటుంది. కర్ణవేరి లోపల్ కంపార్ట్మెంట్, అంటే సెకండ్ కంపార్ట్మెంట్ చెవికి. ఆ కంపార్ట్మెంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా చెవులో నొప్పి రావచ్చు, ప్లస్ చెవులో కొంచెం బ్లాక్ అయినట్టు, దిబ్బిడు అయినట్టు అట్లా ఉంటుంది. అది ఎందుకు అవుతుంది అంటే యూజువలీ చలికాలంలో లేకపోతే వర్షాకాలంలో జలుబు చేస్తే, అంటే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ముక్కులో, గొంతులో ఇన్ఫెక్షన్ వస్తే, బికాజ్ ముక్కు, గొంతు, చెవు మూడు కనెక్టెడ్ ఉంటాయి. సో దానివల్ల ఇన్ఫెక్షన్ ముక్కు నుంచి గొంతులోకి, గొంతు నుంచి చెవికి స్ప్రెడ్ అయ్యి మిడిల్ ఇయర్లో ఒక్కొక్కసారి పస్ ఫామ్ అవుతుంది, చీమ్ లాగా, లేకపోతే ఒక్కొక్కసారి వాటర్ ఫామ్ అవుతుంది. దానివల్ల చెవులో నొప్పి రావచ్చు. ఇంకా కొన్ని డేంజరస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లైక్ క్రానిక్ ఓటైటిస్ మీడియా, అట్లాంటి కండిషన్స్. అంటే ఎక్కువ రోజుల నుంచి చెవులో కర్ణవేరికే హోల్ పడి చీమ్ కాడితే దాంట్లో ఇన్ఫెక్షన్ వల్ల కూడా చెవులో నొప్పి రావచ్చు. రేర్లీ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎల్డర్లీ పేషెంట్స్లో ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్ ఉంటాయి, మాలిగ్నెంట్ ఓటైటిస్ ఎక్స్టర్నా, ఎస్పెషలీ అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్, ఎల్డర్లీ ఇండివిజువల్స్కి మాలిగ్నెంట్ ఓటైటిస్ ఎక్స్టర్నా ఆర్ స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్ అంటారు. ఇంకొక కాజ్ ఏంటంటే ట్యూమర్స్, అంటే బినైన్ ఆర్ మాలిగ్నెంట్ ట్యూమర్స్ చెవిలో. సో క్యాన్సర్ వల్ల కూడా రేర్లీ చెవిలో పెయిన్ రావచ్చు. సో ఎట్లా అంటే డిపెండింగ్ ఆన్ ద కాజ్, అంటే కారణం ఏంటి చెవులో దురదకి, నొప్పికి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అండ్ దానికి ప్రివెన్షన్ ఉంటుంది. సో జనరల్ కొన్ని ప్రిన్సిపల్స్ ఏంటంటే చెవులో ఏది పెట్టొద్దు, ఇయర్ బడ్స్ కానీ, పుల్లలు కానీ, స్టిక్స్ అట్లాంటి పిన్స్ కానీ పెట్టి చెవులో క్లీన్ చేయటం, గుబిళ్ళు తీయటం అట్లాంటివి చేయొద్దు. సో గుబిల్ కూడా ఒక్కొక్కసారి బాగా ఎక్కువ హార్డ్ గుబిల్ ఫామ్ అయ్యి, ఎక్కువ క్వాంటిటీ ఫామ్ అయ్యి చెవు బ్లాక్ అయ్యి దానివల్ల కూడా నొప్పి వస్తాయి, కానీ మనం తీసే ప్రయత్నం చేయొద్దు. అది గుబిల్ కరగటానికే డ్రాప్స్ వస్తాయి, అవైలబుల్ ఉంటుంది ఫార్మసీస్లో. ఆ డ్రాప్స్ ఒక 1 వీక్ అట్లా 3 times 4 times 3 డ్రాప్స్ అట్లా యూస్ చేసి చెవి కొంచెంసేపు అట్లా ఆపోజిట్ సైడ్ పెట్టి కాసేపు అది నాంతే మెల్ట్ అయ్యి ఆ గుబిల్ బయటకు వస్తే అప్పుడు బయట బడ్స్తో క్లీన్ చేయొచ్చు, కానీ లోపల ఏది పెట్టి తిప్పొద్దు. అది ఒకటి. సెకండ్ ఏంటంటే ఎవరికైతే హిస్టరీ ఉంది ఇట్లా రికరెంట్ ఫంగస్ రావటం, లేకపోతే కర్ణవేరికే హోల్ ఉండి చీమ్ రావటం, అట్లాంటి పేషెంట్స్ చెవులో వాటర్ పోవద్దు. సో తలస్నానం చేసినప్పుడు ఏదైనా కాటన్ వ్యాస్లిన్ లేకపోతే కొబ్బరి నూనెలో తడిపి పిండి చెవులో పెట్టి స్నానం చేసుకుంటే వాటర్ లోపలికి పోకుండా ఉంటుంది. లేకపోతే ఇయర్ ప్లగ్స్ కూడా ఉంటుంది, స్విమ్మింగ్ చేసినప్పుడు అట్లాంటివి యూస్ చేయొచ్చు, అప్పుడు వాటర్ పోకుండా ఉంటుంది. వాటర్ పోతే ఇన్ఫెక్షన్ వస్తాయి. సో అట్లా. థర్డ్ థింగ్ ఏంటంటే ఇట్లా కోల్డ్ వల్ల కూడా ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తాయి. సో వర్షాకాలం, చలికాలంలో, లేకపోతే ఏదైనా కోల్డ్ ప్లేస్లో ఓపెన్ ఎయిర్లో వెళ్ళినప్పుడు మనం ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఏదైనా క్యాప్ లాంటి, స్కార్ఫ్ అట్లా యూస్ చేస్తే, చెవులో కాటన్ పెట్టుకుంటే చెవులోకి చలిగాలి వెళ్ళకుండా ఉంటుంది. సో దానివల్ల వైరస్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. అఫ్కోర్స్ కోల్డ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, తర్వాత ఏసీ అట్లాంటివి అవాయిడ్ చేస్తే కూడా మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.